Here is the non-spoiler review of the film 14 Telugu movie. ఈ మూవీలో నోయల్ అండ్ రామ్ రతన్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్, పోసాని కృష్ణమురళి లాంటి మెయిన్ క్యారెక్టర్స్తో వచ్చింది ఈ మూవీ. థియేటర్లోనే వచ్చింది జూలై 5th. నాకు ఈ సినిమా వచ్చినట్టు తెలియదు, ఈరోజు తెలిసింది, ఈరోజు వెళ్ళిపోయాను. ఈరోజే లాస్ట్ అనుకుంటా మరి సినిమా. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది మీకు చెప్పేలోపు, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈరోజు సాయంత్రం చూడడం జరిగింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, బాగుంది భయ్య, ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిన సినిమా. అలాగని క్లైమాక్స్ మెసేజ్ మాత్రం చాలా బాగుంది, అలాగని కొట్టిపడేసేలా లేదు, బాగానే ఉంది. ఒక్కసారి చూడాల్సిన సినిమా కాదు. విషయం పక్కన పడితే ఖచ్చితంగా మనిషి పుట్టినోడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని అయితే చెప్తాను. క్లైమాక్స్లో మెసేజ్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అసలు స్టోరీ స్టార్టింగ్లో ప్రొసీడింగ్స్కి క్లైమాక్స్లో ట్విస్ట్కి అస్సలు సంబంధం ఉండదు. అసలు క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా మూవీ స్టోరీ వచ్చేసి, సీఎంకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఏమో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా ఆ అమ్మాయి చచ్చిపోద్ది, ఆ సీఎం కొడుకు కూడా చచ్చిపోతాడు. ఇద్దరు సూసైడ్ అని అనుకుంటారు, కానీ సూసైడ్ కాదు, మర్డర్ అని ఒకరికి డౌట్ వస్తుంది. ఎవరికి డౌట్ వచ్చింది ఏంటని అనుకుంటే, ఇంక చివరికి నోయల్ సీను, సీఎం మొత్తం అన్ని వైపులా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. శ్రీకాంత్ అయ్యంగర్ వాళ్ళు చేసి ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని అనుకుంటారు. వాళ్ళు ఏం ఊహించుకున్నారనేది సినిమా మొత్తం. కానీ ఊహించుకోవడం అనేది ఎవరికి వాళ్ళు ఊహించేసుకుంటున్నారు అన్నట్టుగా ఉండదు. అసలు ఎలా కూడా జరిగి ఉంటుందేమో అని మనం కూడా ఆలోచింపజేసేలాగే ఊహించుకుంటారు. ఇక్కడ అదే గొప్ప విషయం. అసలు వీళ్ళు ఊహించుకుంటే మనం ఎందుకు చూడాలరా బాబు అనే తలకాయ పోటు అయితే రాదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తారు. ఇది ఒక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. మధ్యలో అడల్ట్ సీన్స్ ఉంటాయి, ఫ్యామిలీతో చూడలేము. ఆ ఒక్క సీన్స్ పక్కన పెట్టేస్తే సినిమాకి అనవసరం ఆ సీన్స్ లెంగ్త్ పెంచడం కోసమే పెట్టారనే విషయం మనకు అర్థమైపోద్ది. కానీ ఆ అడల్ట్ సీన్స్ ఒక్క అడల్ట్ డైలాగ్ ఉంది, ఆ రెండు తీసేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ సీన్స్ పక్కన పెడితే ఆ సీన్స్ మాత్రం మైనస్. క్లైమాక్స్లో టెక్నాలజీ అనేది ఎంత దారుణంగా తయారైందంటే అది యూజ్ఫుల్గా ఉపయోగించుకోవట్లేదు, మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం. మనం మిస్యూజ్ చేస్తే చివరికి 14 ఏళ్ల వ్యక్తి కూడా ఎంత దారుణంగా తయారవుతాడో, ఎంతటి దారుణమైన హత్య చేస్తాడనేది క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. అసలు 14 ఏళ్ల అబ్బాయి ఎందుకు చంపాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటే క్లైమాక్స్ ట్విస్ట్కి మాత్రం అడలిపోతారు. క్లైమాక్స్లోనే తీసుకొస్తారు అతను, ఆ 14 ఏళ్ల అబ్బాయిని. కానీ నోయల్ గారు తెలుసు కదండి, అతను స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ, కానీ అతనే క్లైమాక్స్లో ట్విస్ట్ అండ్ టర్న్కి బాగా ఉపయోగించుకున్నారు క్లైమాక్స్లో. కానీ కొద్దిగా సినిమాలో అసలు హీరో నోయల్ గారు కాదు, అసలు ఎందుకు అన్ని స్టిల్లులు ఇచ్చారో ఏంటో తెలియదు. గూగుల్లో కూడా చూసాను నేను అతని స్టిల్లులు. అతను చంపింది సీఎం కాదు, అలాగని వేరే వాళ్ళు కాదు, ఇంకొకళ్ళు ఉన్నారని నేను ఇన్వెస్టిగేషన్ చేశానని చెప్పడానికి మాత్రం అలా వచ్చి వెళ్ళిపోయారు అంతే. ఆ ట్విస్ట్ రివీల్ చేయడానికి వచ్చినట్టు ఉంది, గెస్ట్ కింద ఉంది నాకైతే నోయల్ గారి క్యారెక్టరు. ఇందులో రతన్ అని ఒక అతని క్యారెక్టర్ ఉంటుంది, రియల్ నేమ్ కూడా అతనేనంట, రామ్ రతన్ రెడ్డి అంట. గూగుల్ సెర్చ్ చేశాను. ఇంక హీరోయిన్ విమిక అనేది ఉంది పేరు, ఆవిడే బాగానే చేసింది, హీరో బాగానే చేశాడు. కానీ ఎక్స్పెషల్లీ చాలా అంటే చాలా బాగానే తీశారు. ఒక పక్క లవ్ స్టోరీని చూపిస్తూ, ఒక పక్క హీరో క్యారెక్టర్ కొన్ని చోట్ల ఎమోషనల్ చేస్తూ, ఆ హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ బాగానే తీశారనిపించింది నాకైతే. ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ మెసేజ్ కోసం కంపల్సరీ ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది. నా రేటింగ్ వచ్చేసి క్లైమాక్స్ అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇంతకంటే ఎక్కువ చెప్తే మొత్తం స్పాయిల్ అయిపోద్ది, నేనేమో ట్విస్టులు రివీల్ చేసేస్తానేమో అని భయం వేస్తుంది నాకు. అందుకే కథ పూర్తిగా చెప్పట్లేదు, అసలు చెప్పనండి కదా. 2 hours 4 minutes మాత్రమే, చాలా తక్కువ రన్ టైం ఉంది కాబట్టి థియేటర్లో ట్రై చేయొచ్చు.
రేపటికి ఉంటుందో లేదో తెలియదు మరి నాకైతే థియేటర్లో. నాకే లేట్గా తెలిసింది. అదేంటో అర్థం కావట్లేదు అసలు. కొన్ని సినిమాలు ఎందుకు క్లిక్ అవ్వట్లేదు. బాగానే ఉన్నావు, లవ్ స్టోరీ విషయాల్లో స్క్రీన్ ప్లే మాత్రం బాగానే ఉంది భయ్య, నాకైతే బోర్ కొట్టలేదు. అదైతే చెప్తాను. ఇన్వెస్టిగేషను, లవ్ ఈ రెండు ఈక్వల్గానే తీసుకెళ్లారని ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇక అంతేనండి. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ హాఫ్ రొటీన్, సెకండ్ హాఫ్ కూడా కొద్దిగా రొటీనే, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. కానీ క్లైమాక్స్ మాత్రం అసలు ఎవడో ఊహించిన విధంగా డిఫరెంట్గా ఎండ్ అవుతుంది. ఇంకా అదండి. ఇంకా ఈ మూవీకి 4/5 ఇచ్చేసాను. ఇంకా మీరు కనుక ఈ మూవీ ఇప్పటికే చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంత కష్టపడి రివ్యూలు ఇస్తున్నందుకు మా ఛానల్ కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఇక అంతేనండి. ఈ వీడియో పెద్దదైపోయింది, క్షమించండి. అంతేనండి. ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.